బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో తమకు ప్రాణహాని ఉందని పాల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత బంధు పేరుతో ఒకరొకరితో 3 లక్షల చొప్పున కమిషన్లు వసూలు చేసినట్లు పాల్వంచ గ్రామస్తులు వాపోయారు. దళిత బంధు రాకపోగా కమిషన్ డబ్బులు తిరిగి ఇవ్వమని, ఎవరైనా డబ్బులు అడిగితే చంపేస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు అని బాధితులు పేర్కొన్నారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. మండల్ మెదక్ జిల్లా. నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినాను. అయితే దళిత బంధు విషయంలో దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది. నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం, దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు. క్రాంతి కిరణ్ చెప్తే, క్రాంతి కిరణ్, రాహుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు. చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం. పేరు వచ్చింది. పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు. క్రాంతి కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం, రాహుల్ కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం. 4 పేర్ల మీద ఇచ్చినాం. మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము. ఇప్పుడు మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే వేరే వాళ్ళ ఫోన్లతో చేసుకుంటా మేము చంపేస్తాం, నీ లొకేషన్ పెట్టు, నీ ఫ్యామిలీని లేపుతాం, నిన్ను లేపేస్తామని చెప్పి నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాను. దానిపై సార్ కూడా నాకు రిసీవ్డ్ ఇచ్చిండు. దీనిపై అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మాది పల్వంచ విలేజ్, టేక్మాల్ మండల్. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో తమకు ప్రాణహాని ఉందని పాల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత బంధు పేరుతో ఒక్కరొకరితో 3 లక్షల చొప్పున కమిషన్లు వసూలు చేసినట్లు పాల్వంచ గ్రామస్తులు వాపోయారు. దళిత బంధు రాకపోగా కమిషన్ డబ్బులు తిరిగి ఇవ్వమని, ఎవరైనా డబ్బులు అడిగితే చంపేస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు అని బాధితులు పేర్కొన్నారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా బాధితులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై ఆందోళ్ నియోజకవర్గం, టేక్మాల్ మండలం, పాల్వంచ గ్రామానికి సంబంధించినటువంటి భూమయ్య అనేటువంటి దళితుడు నాకు దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి 4 దగ్గర 3 లక్షల చొప్పున 12 లక్షల రూపాయలు క్రాంతి కిరణ్ ఆయన సోదరులు కమిషన్ తీసుకున్నారు. దళిత బంధు ఇప్పించకపోగా ఇప్పుడు డబ్బులు తిరిగి అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆయన ఆరోపించాడు. అదేవిధంగా టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. గతంలో డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే తిరిగి బెదిరిస్తున్నాం, ప్రాణాలు తీస్తామంటూ కూడా, చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేకపోవడం, అంటే డబ్బులు ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చింది ఏంది అనేది కూడా భూమయ్య దగ్గర ఆధారాలు లేవు. మరోవైపు దానికి సంబంధించి క్రాంతి కిరణ్ కూడా ఇప్పటికే స్పందించారు. ఒక మీడియా సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా ఆయన విడుదల చేశారు. అట్లాంటివన్నీ కూడా ఆరోపణలు, ఇదంతా కూడా దామోదర్ రాజనరసింహ వెనుకొండి కుట్రలు చేస్తున్నారు, ఇదంతా కూడా దామోదర్ రాజనరసింహకు సంబంధించిన వర్గీయులే చేయిస్తున్నారు అని చెప్పి కూడా ఆరోపించారు. మరోవైపు తాను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, లైవ్ డిటెక్టర్ కు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పరీక్షలకు కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన ఈపాటికే తేల్చేశారు. అయితే క్రాంతి కిరణ్ సోదరుడు రాహుల్, అదేవిధంగా తన కుటుంబ సభ్యుల్లో ఒకడైనటువంటి మిత్రుడు సృజన్ కూడా ఫోన్ చేసి బెదిరించాడని చెప్పి భూమయ్య చెప్తున్నాడు. ఏదైతే కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆందోళన నియోజకవర్గంలో జోగిపేట ప్రాంతంలో ఈ వీడియోస్, అదేవిధంగా కాల్ రికార్డింగ్స్ కూడా సోషల్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు అయితే ఈ ఫిర్యాదు తీసుకున్నారు. కేసు కానీ ఇప్పటివరకు నమోదు చేసినట్టు తెలియట్లేదు. అయితే ఇప్పటివరకు పోలీసులను అడిగినప్పుడు కూడా దీని మీద కేసు నమోదు చేశారా, విచారణ ఏం చేస్తున్నారు అనేది కూడా ఇప్పటివరకు మనకు చెప్పనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీన్ని అయితే క్రాంతి కిరణ్ ఆయన సోదరులు అయితే ఖండిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి భూమయ్య అయితే తనకు న్యాయం జరగాలి, తనకు ఉన్నటువంటి అరైకర పొలాన్ని కూడా తన పిల్లలకు, భార్యకు చావు తప్ప మరొక దారి లేదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భూమయ్య ఆరోపణలు ఎంతవరకు నిజం ఉందనేది వేచి చూడాల్సినటువంటి అంశం. మరోవైపు ఇప్పటికే క్రాంతి కిరణ్ స్పందించారు. అయితే తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా సబ్మిట్ చేయాలని పోలీసులు తెలుస్తుంది. అయితే
శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు భూమి అయినటువంటి పర్సన్, మరి ఆ భూమికి సంబంధించినటువంటి ఆ ఫిర్యాదు తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఏమని స్పందిస్తున్నారు? ఫిర్యాదును అయితే తీసుకున్నారు ఆనంద్. ఆ కాపీ కూడా మనకు వచ్చింది, మనం విజువల్ లో చూడొచ్చు. ప్రస్తుతానికి భూమయ్య ఫిర్యాదుతో పాటు ఆ మిగతా సాక్షులు కూడా సంతకం పెట్టారు. అది ఆ కాపీ ఏదైతుందో అది మనకు లభించింది, అది మనం చూస్తున్నాం విజువల్ లో ప్రస్తుతానికి. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటి వరకు కేసు నమోదు చేసినట్లయితే తెలియట్లేదు. ఇప్పటి వరకు పోలీసులను అడిగినప్పటికీ కూడా, టెక్మాల్ ఎస్ఐని అడిగినప్పుడు కూడా ఆయన కేసు నమోదు చేయలేదు అన్నట్టే తెలుస్తుంది. ఒకవేళ కేసు నమోదు చేస్తే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కాపీ మనకు లభించేది. కాబట్టి ఇప్పటివరకైతే కేసు నమోదు చేయలేదని తెలుస్తుంది. పోలీసులు అడిగినప్పుడు కూడా ఇంకా ఏమి స్పందన కనిపించట్లేదు రాహుల్, ఆనంద్. సాయంత్రం వరకు కూడా మనకు దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దళిత బంధులో గతంలో ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి అయితే వాస్తవమే. దళిత బంధు ఇస్తున్నప్పుడు కమిషన్లు తీసుకుంటున్నారు స్థానిక టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోపణ. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు ఇలాంటి ఫిర్యాదులు కానీ లేదంటే దీనికి సంబంధించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. మరి ఈ ఘటనతో మరింత మంది బయటకు వస్తారా, లేదంటే దీనికి సంబంధించి ఎలాంటి కేసు ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుందని. థ్యాంక్ యూ శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్